అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ రాజకీయాలు కొత్త టర్న్ తీసుకోబోతున్నాయా? ప్రధానంగా నారా లోకేష్ గురించే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ. ఆయన పాలనలో ఎలాగ ఆయన మార్కుంది, పార్టీలోనూ ఆయన మార్కుంది. సభ్యత్వాల నమోదు రికార్డు అనుకున్నట్టుగా 1,00,00,000 లక్ష చేరుకున్నారు, 1,00,00,000 దాటేసి సభ్యత్వాలు. అదే నేపథ్యంలో మొన్న చంద్రబాబు నాయుడు గారి ముందే మైదుకూరులో అక్కడ కొంతమంది నాయకులు కార్యకర్తలు ఓపెన్గా చెప్పేశారు, నారా లోకేష్కి డిప్యూటీ సీఎం ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము అనేది. అంటే మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ వర్గం ఒకటి, లేదంటే జూనియర్లందరూ లోకేష్ వైపు, సీనియర్లందరూ చంద్రబాబు వైపు ఉంటున్నారు అనేది కొన్ని వార్తలు వినిపించాయి. ఇప్పుడు అవి నిజమన్నట్టుగా వాళ్ళందరూ ఇప్పుడు అదే నేపథ్యంలో పవన్ కళ్యాణ్కి నారా లోకేష్కి సరిసమానం ప్రాధాన్యత ఇవ్వాలంటే ఈయనకు కూడా డిప్యూటీ సీఎం ఇవ్వాలి అనేది గతంలో కూడా డిబేట్లో చర్చించుకున్నాం. ఇప్పుడు ఓపెన్గానే బాబు గారు ముందే మాట్లాడడం ఏంటి, లోకేష్ ప్రయారిటీ నిజంగా తగ్గుతుంది అనుకోవాలా? కార్యకర్తలు దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారా? లేదంటే పవన్ కళ్యాణ్ దూకుడుని అందుకోలేక ఇప్పుడు నారా లోకేష్ గారికి కూడా ఆ ప్రయారిటీ కావాలనే అంశాన్ని తెర మీద తీసుకొస్తున్నారు. ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, చినికి గాలివాన్లా మారి భవిష్యత్తులో రెండు పార్టీల మధ్య చిచ్చు పెట్టేంతగా ఇది ఉంటుందా? లేదంటే నిజంగా కార్యకర్తల మనసులో మాటో, లేదంటే భవిష్యత్తులో జరగబోయేదో ఇప్పుడు బయట పెడుతుందా? డిప్యూటీ సీఎం త్వరలో ఇవ్వబోతున్న లోకేష్ గారికి అనే సంకేతం ఏమన్నా? ఇక్కడ ఒక విషయం ఏంటంటే, అందరూ కలిసి ఉండాలి, కానీ అందులో ఆధిపత్యం మాదే ఉండాలి. ఎవరి లెక్కలు వాళ్ళదే ఉంటుంది. ఇది కార్యకర్తలు అనవసరంగా సృష్టిస్తున్న సమస్య, లేనిపోని వివాదాన్ని సృష్టిస్తున్నారు. దీని ఇంపాక్ట్ వాళ్ళకి సంబంధించి తెలియకుండానే విభేదాలు సృష్టించుకుంటున్నారు. యాక్చువల్గా ఇవాళ జగన్ అనేటువంటి వ్యక్తి రాజకీయం ఉన్నంత వరకు, రాజకీయాల్లో బలంగా ఉన్నంత వరకు, 40% సొంత బలం ఉన్నంత వరకు, అంటే తెలుగుదేశం పార్టీ 40 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి పార్టీకి 40% ఓటు ఉందంటే ఓ లెక్క. కానీ కొత్తగా వచ్చిన పార్టీ అయినటువంటి జగన్ 2009-10లో పుట్టుకొచ్చినటువంటి పార్టీకి ఇప్పుడు 40% ఓట్ బ్యాంక్ ఫిక్స్ అనేది తెలిపోతుంది కదా. 3 టర్మ్స్గా 14, 19, 24 40కి తగ్గల, 45 పైనే వచ్చింది. 45 ఒకసారి, 51 ఒకసారి, 40 ఒకసారి. వాస్ట్ సిచ్యుయేషన్ 40. అంటే జగన్ అనేటువంటి వాడికి 40 మంది మద్దతు ఉంది. ముగ్గురు కలిస్తే 60, విడిగా చేస్తే తెలుగుదేశానికి 40, వీళ్ళకి 6, 10, 15 వీళ్ళ ఇద్దరికి ఉన్నటువంటి లెక్క. ఇలాంటి సందర్భంలో కలిసి ఉంటే మాత్రమే జగన్ని తట్టుకోగలరు. జగన్ శాంతం బలహీన పడిపోతే తప్ప వీళ్ళు ఇండివిజువల్ ఎదుగుదల సాధ్యం కాదు. ఇది ఫస్ట్ గ్రహించాలి. పవర్లోకి వచ్చాక కావాలని ఒబ్బేసే వాళ్ళు ఉంటారు, నీ వల్లే నీ వల్లే నీ వల్లే అని. చంద్రబాబు లేకుండా తెలుగుదేశం లేకుండా జనసేన విజయం లేదు, జనసేన లేకుండా తెలుగుదేశం విజయం లేదు. ఉమ్మడి విజయం అది ఒప్పుకు తీరాలి. భారతీయ జనతా పార్టీ ఈ కూటమి వల్ల లబ్ధి పొంది, అదే సందర్భంలో భారతీయ జనతా పార్టీ జాతీయ ఊపు ఈ కూటమికి ఫెచ్చింగ్ అయింది. బీజేపీ వల్ల 2 నుంచి 3% యాడ్ అయింది. ప్లస్ ఈ కూటమికి సస్టైనబిలిటీ బీజేపీ వల్ల వచ్చింది. అంటే కేంద్రంలో మోడీ ఖాయమని నమ్ముతున్న ప్రజలకి ఆ మోడీకి వ్యతిరేకంగా ఉండేటటువంటి వాళ్ళతో జట్టు కడితే ప్రమాదం అనేటటువంటి ఫీలింగ్ ఉంది ఆంధ్రలో. అలాంటి సందర్భంలో మోడీతో పాజిటివ్ ర్యాపో మెయింటైన్ చేస్తున్నటువంటి వ్యక్తిగా జగన్ మీద పాజిటివ్ ఒపీనియన్ ఉంది. అదే సందర్భంలో జగన్ని వద్దనుకున్నప్పుడు అవతల ఉన్న తెలుగుదేశం కూడా మోడీతో ర్యాపో మెయింటైన్ చేయాలని కోరుకున్నారు వాళ్ళు తటస్థులు. వాళ్ళు కోరుకున్నట్టుగా ఆ ముగ్గురు కలవబట్టినే అక్కడ ఓట్లేశారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. భారతీయ జనతా పార్టీ ఓటర్ ఈ ఇద్దరికి ఓటేశాడు, ఈ ఇద్దరు ఓటర్లు వాళ్ళిద్దరికి ఓట్లేశారు, అంతే కదా. తెలుగుదేశం వాళ్ళు జనసేన బీజేపీకి ఓట్లేశారు, బీజేపీ వాళ్ళు తెలుగుదేశం జనసేనకు ఓట్లేశారు. ఓట్ ట్రాన్స్ఫర్ సాధారణంగా 50% మించి జరగని రోజుల్లో ఓట్ ట్రాన్స్ఫర్ 80 to 85% జరిగింది తొలిసారి. ఇది 80 to 85. అందుకనే 10 ఎమ్మెల్యే సెట్లో 8 గెలిచింది బీజేపీ, 21కి 21 గెలిచింది జనసేన. బీజేపీ కోల్పోయింది 2, తెలుగుదేశం కోల్పోయింది 9. 11 కదా వీళ్ళకి తగ్గింది. ఆ 9 తెలుగుదేశం కోల్పోయింది, 2 బీజేపీ కోల్పోయింది. ఇది క్లియర్ కట్గా గుర్తుంచుకోవాల్సింది. దాన్ని బట్టినే ఇక్కడ ఒకళ్ళ అవసరం ఒకళ్ళకు ఉంది. ఇక్కడ ఏం జరుగుతోందంటే ఒక స్టేజ్కి వచ్చాక ఒక ఈగో క్లాష్ బిగిన్ అవుతుంది. పవర్ అన్నటువంటిది
ఒక పెద్ద ఆకర్షణీయ యంత్రం. ఉమ్, ఉమ్, ఇది ఇంకా 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 ఏదో కావాలనే ఫీలింగ్ తెప్పిస్తా తప్పించి అణిగిమణిగి ఉందాం, ఉమ్, ఎక్కడ నెగ్గాలో ఉండాలి, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో, ఇవన్నీ సినిమాల్లో డైలాగ్ బాగుంటుంది, ఉమ్, నిజ జీవితంలో సాధ్యం కాదు. ఉమ్, పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు, తనకు వచ్చినటువంటి అవకాశాన్ని, ఉమ్, ఇదివరకు డిప్యూటీ సీఎం అంటే 6,000, ఉమ్, అలా కాకుండా ఇప్పుడు డిప్యూటీ సీఎంగా దానికి ఒక గౌరవాన్ని తెచ్చిపెట్టుకుంటున్నాడు. ప్లస్ కూటమిలో ఉన్నప్పుడు కూటమిగా కాకుండా సొంత పార్టీ డిప్యూటీ సీఎం అంటే ఒక చినరాజప్ప లాగానో, ఒక కేఈ కృష్ణమూర్తి లాగానో, ఒక వనిత లాగానో, ఒక సుచరిత లాగానో, ఒక అంబటి రాంబాబు లాగానో, వీళ్ళలాగా ఎట్లయితే ఉంటారో అట్లాగే ఉండిపోతుంది. ఒక ఆళ్ళ నాని లాగాను వాళ్ళు డిప్యూటీ సీఎం అని వాళ్ళకి కూడా గుర్తుందో లేదో నాకు ఐడియా లేదు, కానీ అలా డిప్యూటీ సీఎంలోనే ఉన్నారు. అప్పుడు ఉన్నారు అంటే ఉన్నారు అంతే. అది ఎందుకు, సొంత పార్టీలోనే డిప్యూటీ సీఎంలు కాబట్టి. సొంత పార్టీలో చంద్రబాబు తర్వాత అంత వాల్యూ వీళ్ళకి ఇస్తారా, జగన్ తర్వాత అంత వాల్యూ వీళ్ళకి ఇస్తారా, ఎవరు మంత్రి అసలు రాజ్యాంగంలో డిప్యూటీ సీఎం అనే పదవే లేదు కాబట్టి, రాజ్యాంగంలో లేదు డిప్యూటీ సీఎం అనే పదవి. ఇది మనం రాజకీయంగా కుదుర్చుకున్నటువంటిది. ఇది ఓ డిజిగ్నేషన్ ప్రోటోకాల్. మామూలు మంత్రి లేదు, అట్లా లేదు, కొన్ని రాష్ట్రాల్లో ఉండరు. తర్వాత నిదానంగా ఈ ఉపసభాపతి ఉంటుంది. ఉపసభాపతి కూడా రూల్ ఏం కాదు కాన్స్టిట్యూషనల్ గా, అది అసెంబ్లీలో ప్రోటోకాల్ ప్రకారం వీళ్ళు చేసుకున్నటువంటిది అంతే. వైస్ చైర్మన్ అన్నటువంటి ఉండదు అనమాట. అట్లాగా ఈవెన్ పార్లమెంట్ లో కూడా కంపల్సరీ ఏం కాదు. మీకు రాజ్యసభలో డిప్యూటీ చైర్పర్సన్ అనేటటువంటిది గ్యారంటీలుగా తర్వాత ఇచ్చుకుంటే ఇదే లోక్సభలో. అందుకే ప్యానల్ పెడుతున్నారు చూడండి. డిప్యూటీ స్పీకర్ ఎవరు ఇప్పుడు లోక్సభలో? వాస్తవంగా ఏంటంటే అది ఒక సంప్రదాయం ఎందుకు పెట్టారంటే, అధికారంలో ఉన్న వాళ్ళకి స్పీకర్ అయితే ప్రతిపక్షం వాళ్ళకి డిప్యూటీ స్పీకర్ ఇవ్వాలి. ఆ సంప్రదాయం చంపేశాం మనం ఇప్పుడు. బీజేపీ ఇవ్వట్లేదు సెంట్రల్లో. లోక్సభలో చూడండి డిప్యూటీ స్పీకర్ ఎక్కడ ఉన్నారు. రాష్ట్రాల్లో డిప్యూటీ స్పీకర్ అట్లాగే ప్రతిపక్షానికి ఇస్తున్నారు ఎక్కడన్నా? ఇవ్వకుండా ఏం చేస్తున్నారు, దాని బదులు వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు. ఇంకా అక్కడ పోయింది సంప్రదాయం అనేది. రాజ్యాంగంలో ఉంటే సచ్చినట్టు ఇవ్వాలి కదా, రాజ్యాంగంలో లేదు కాబట్టి ఇవ్వట్లేదు. అది పక్కన పెడితే ఇక్కడ ఏంటంటే ఈయన తన ఇమేజ్కి అనుగుణంగా అంటే ఓపెన్గా మాట్లాడేస్తున్నాడు కొన్ని ఇష్యూస్, లైక్ తిరుపతి ఇష్యూలో కావచ్చు, లేదంటే కలెక్టర్ల మీటింగ్లో మా ఫైళ్ళు ఒకళ్ళ ఫైళ్ళు ఇంకో శాఖ ఎట్టబట్టుకుపోతామని మాట్లాడటం కావచ్చు, అట్లాగే స్టీల్ ప్లాంట్ ఇష్యూలో కావచ్చు, ఏదైనా సరే ఫెయిర్ గా మాట్లాడేస్తారు. ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది ఆయన పాలన అంతా కూడా. అతని మాట తీరు ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది, ఎందుకంటే అతనికి ఒత్తిడేం లేదు. మెయిన్ అది. ఇప్పుడు కొండకి నిచ్చినేసాం, వస్తే కొండ పోతే నిచ్చిన, అదే కొండకి ఎంట్రీకి టైప్. టీడీపీలో డిప్యూటీ సీఎం అలా ఉండుంటే అలా ఉండకపోయి ఉండేది మేబీ. ఖచ్చితంగా రచ్చ నడుచు తీసేసేదాకా వదిలిపెట్టరు, అసలు ముందు మాట్లాడరు కదా అంతే. అంటే ఇంకొకటి ఏంటంటే తెలుగుదేశం చరిత్రలో తన జీవితంలో తొలిసారి సంకీర్ణ ధర్మం పాటించాల్సి వచ్చింది. ఇదివరకు సంకీర్ణలో డామినేషన్ రోల్ తెలుగుదేశం, యునైటెడ్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్, ఎన్డీఏ 1లో, ఎన్డీఏ 2లో కూడా డామినేషన్ పోర్షనే. కాబట్టి అసలు మంత్రివర్గంలో చేర్చుకుంది ఎన్డీఏ 2లోనే కదా మోడీ టైంలో, కానీ డామినేషన్ పోర్షనే. ఎన్డీఏ 3లో వచ్చేటప్పటికి తొలిసారి సంకీర్ణ ప్రభుత్వం నడుపుతోంది. అప్పుడు ఆయన ఇచ్చిన పదవులు తీసుకునేవాళ్ళు. అప్పుడు ఇద్దరు మంత్రులు, మాణిక్యాలరావు, కామినేని. ఇప్పుడు అట్లా కాదు, నా తరపున వీళ్ళు మంత్రులు, నాకు వీళ్ళిద్దరికి, ఇది తేల్చి చెప్పిప్పించుకున్నాడు పవన్ కళ్యాణ్. అట్లాగే నువ్వు రాజ్యసభ సభ్యత్వాలు 3 వస్తాయి, 3 తీసుకోవాల్సిందే, 1 తగ్గింది, నాకైతే మా అన్నకి మంత్రి పదవి ఇయ్యి. ఇది క్లియర్ గా ప్రతి దాంట్లో పట్టుబట్టి సాధిస్తున్నాడు. బీజేపీ ఇది చేయలా. అంటే పవన్ కళ్యాణ్ ఏంటి, కాపులు కోరుకునేది ఒకటి పవర్, లేదా పవర్లో శక్తి, అంటే డామినేటింగ్ రోల్. వాళ్ళకి ఇవాళ కాపు సామాజిక వర్గంలో అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు దూరంగా ఉన్నోడు కూడా ఇవాళ పవన్ ని ఓన్ చేసుకుంటున్నారు. పవన్ అంటే ప్రేమించేస్తున్నారు. ఎందుకు, వాళ్ళకి కావాల్సిన కసి. ఒక వంగవీటి రంగాన్ని వాళ్ళు ఎందుకు ప్రేమిస్తారు అంటే డామినేట్ రోల్ పోషించాడు కాబట్టి. అట్లా ఏది కాంగ్రెస్ లో డామినేటింగ్ రోల్ పోషించాడు కోస్తా జిల్లాని. అట్లాంటి డామినేటింగ్ రోల్ మళ్ళీ ఆ తర్వాత ఇంతవరకు కాపులకి సాధ్యం కాల.
అట్లాంటి డామినేటింగ్ రోల్ మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ పోషిస్తున్నాడు. ఇది ఇక్కడ కాపులకి క్లియర్. అవును. ఆ సంగతి చంద్రబాబుకి తెలుసు, అందుకనినే అతనికి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తూ వస్తున్నాడు. నేను కలుపుకెళ్తున్నాను, సర్దుకెళ్తున్నాను అనేటటువంటిది. ఇది కమ్మ సామాజిక వర్గంలో ఉన్నటువంటి నాయకులకి నచ్చట్ల, ప్లస్ తెలుగుదేశంలో ఉన్నటువంటి సీనియర్లకి నచ్చట్ల, జూనియర్లకి అస్సలు నచ్చట్ల. ఇప్పటికే సోషల్ మీడియాలో వార్ బిగిన్ అయిపోయింది, ఒకళ్ళకొకళ్ళు విమర్శించుకోవడం ప్రారంభం అయిపోయింది. అయితే నాయకులకి ఒకళ్ళ అవసరం ఒకళ్ళకి తెలుసు. మనలో మనం తన్నుకుంటే జగన్ వచ్చి తన్నుకుపోతాడనేది తెలుసు, కాబట్టి వాళ్ళు జాగ్రత్త పాటిస్తున్నారు. కానీ ఇది ఎట్లాంటిదంటే పవర్ ట్రాప్ అంటారు, పొగడ్తల ట్రాప్, పవర్ ట్రాప్ ప్రారంభం అయిపోయింది. ఇప్పుడు ఏంటయ్యా అంటే, ఒకటి లోకేష్ మనసులో ఉందో లేదో తెలియదు కానీ టీడీపీ నాయకులు తమ్ముళ్ళు కింది స్థాయి శ్రేణులు లేదంటే లోకేష్ని అభిమానించే వాళ్ళు మాత్రం దీన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. అంటే ప్రయారిటీ కోసం పాకులాడే పరిస్థితి వచ్చింది అంటే బికాజ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ అని అనుకోవాలి ఒకటి. రెండోది ఏంటంటే ఈరోజు మీరు చూసే ఉంటారు, కిరణ్ రాయల్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశాడు ఆయన జనసేనకు సంబంధించి. ముందు ఎలా ఒప్పందం కుదుర్చుకున్నారో పెద్దల మధ్య అది చెయ్యాలి, అమలు చేయాలి, మా నాయకుడు మేము ముఖ్యమంత్రిగా చూడాలని అనుకున్నాం అనేది. అంటే మొన్న ఒక నాయకుడు డిప్యూటీ సీఎం చేయాలి లోకేష్ అన్నాడు కాబట్టి టీడీపీకి సంబంధించి వాళ్ళు జనసేన వాళ్ళు బయటకు వచ్చారేమో, మేబీ ఇవే భవిష్యత్తులో ఇంకా క్లాషెస్ అవుతాయేమో. అంటే ఆ ప్రయారిటీ కోసం పాకులాడే పరిస్థితి ఎందుకు వస్తుంది? మీరు విత్ ఇన్ మినిట్స్ లో ఇంకొక స్టేట్మెంట్ కూడా వచ్చింది ఇప్పుడే మనం వీడియో చేస్తున్న టైంలోనే. ఓకే, ఆదిరెడ్డి వాసు లోకేష్ డిప్యూటీ సీఎం గా సీఎం చేయండి అంటున్నాడు. సరిపోయింది. ఇప్పుడు తెలుగుదేశంలో కూడా చంద్రబాబు గారికి ఎత్తబెట్టేస్తున్నారు వీళ్ళు. అదే ఫైనల్ అదే అంటున్నాను, ఈ ప్రయారిటీ కోసం ఎంత పాకులాడుతున్నారు. కొన్ని సక్సెస్ఫుల్ లీడరే మన కోటి సభ్యత్వాలు ఆ క్రెడిట్ ఎవరికి? ఈయనకే దక్కుతుంది, నారా లోకేష్ గారికే దక్కుతుంది. కానీ ఏంటో ఇది అర్థం కావట్లేదు. అంటే పవన్ చూసే ఇదంతా జరుగుతోందా? పవన్ చూసి ఒక రకంగా ఓరలేని పరిస్థితి ఏమన్నా కనిపిస్తోందా తమ్ముళ్ళల్లో? అట్లా అనకూడదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది, కార్యకర్తలకి నాయకులకి. వాళ్ళు వ్యూహాత్మకంగా ఆలోచిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇట్లాగే వెళ్తే పవన్ డామినేషన్ అనేది వెళ్ళటంతో పాటు తెలుగుదేశానికి సంబంధించిన డామినేషన్ తగ్గుతుంది. అంటే కంప్లీట్ డిపెండబిలిటీ వస్తుంది. అంటే దానివల్ల డ్యామేజ్ ఉంటుందా? అంతే కదా మరి. నువ్వు డిపెండబిలిటీ వస్తే ఎట్లాగా పార్టీకి? పార్టీ డామినేషన్ ఓట్ల డ్యామేజే కాదు, పార్టీ ఉనికి సమస్య కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ లేనిదే తెలుగుదేశం లేదు అనే మాటని వాళ్ళు అంగీకరించరు. మా వల్ల పవన్ కళ్యాణ్ వచ్చాడు 21 సీట్లు సంపాదించుకున్నాడు అంటారు వాళ్ళు. ఇప్పుడు జనసేన వాళ్ళు ఏమంటారు? పవన్ వలన ఊపు వచ్చిందంటారు. వాళ్ళు ఏమంటారు? పవన్ కళ్యాణ్ అదే నిజమైతే సగం సీట్లు అన్నాడు, 40 సీట్లు అన్నాడు, 21 ఎందుకు తీసుకున్నాడు? అతని విలువ ఏంటో అతనికి తెలుసు, మీరు కూడా నేర్చుకోండి అంటారు. అంతే తప్పించి తెలుగుదేశం డామినేటింగ్ రోల్ ని వాళ్ళు సచ్చినా వదులుకోరు. తెలుగుదేశం వల్ల పవన్ కళ్యాణ్ సీఎం అదే డిప్యూటీ సీఎం అయ్యాడు, తెలుగుదేశం వల్ల భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉందని ఫీల్ అవుతారు వాళ్ళు. ఇంకొకటి, ఒకసారి డౌన్ అయితే మనల్ని మనం తగ్గించుకుంటే తర్వాత మళ్ళీ అందుకోవడం కష్టం. శివసేన సాక్ష్యం, నవీన్ పట్నాయక్ సాక్ష్యం, నితీష్ కుమార్ సాక్ష్యం. అక్కడ బీజేపీ శత్రువు, ఇక్కడ పవన్ కళ్యాణ్ సమస్య అవుతాడు రేపొద్దున. కాబట్టి పొత్తులో క్లియర్గా ఇప్పుడు ఈవెన్ జేడీయూ ఉందండి, బీజేపీ జేడీయూ కలిసి అక్కడ జేడీఎస్ మన దీంట్లో కర్ణాటకలో పొత్తు. బీజేపీ డామినేటింగ్ రోల్ ని కుమారస్వామి కంట్రోల్ చేయలేకపోయాడు. ఫైనల్ గా వాళ్ళ కుమారస్వామి వాళ్ళు ఇచ్చింది తీసుకుని బతకాల్సి వస్తుంది. ఆ పరిస్థితి తెలుగుదేశానికి రావడాన్ని ఏ తెలుగుదేశం కార్యకర్త రానియడు. తెలుగుదేశానికి చంద్రబాబు గారి కంటే ప్రాణం కార్యకర్తలు, తెలుగుదేశానికి లోకేష్ గారి కంటే ప్రాణం కార్యకర్తలు. వాళ్ళు తమ పార్టీ ఎదుగుదల కోసం అడ్డొచ్చే దేన్నైనా సరే తీసేయాలని కోరుకుంటారు. అవసరమైతే ఒక రోజు కష్టం ఎదుర్కొందాం కానీ మన పార్టీకి ఇంకొకరు డామినేట్ చేయడానికి వీల్లేదని కోరుకునే మనస్తత్వం. ఇక్కడ సమస్యల్లో ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య కుదిరిన ఒప్పందంలో భాగం డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఒకటే పోస్ట్ ఉండాలా, పవన్ కళ్యాణ్ ఉండాలి. అయితే ఇక్కడ లాజికల్ పాయింట్ ఒకటి ఉంది, మంత్రివర్గం పరంగా కూడా 3 అనినే ఒప్పుకున్నారు కదా డిప్యూటీ సీఎంలా జనసేనకి. మంత్రి పదవులు క్యాబినెట్ లో మరి 4వ తీసుకుంటున్నారు కదా.
నాలుగోది ఇప్పుడు నాగబాబుకి తీసుకుంటున్నారు కదా. అంటే మరి ఆయన కాబట్టి మాకు రాజ్యసభ వదులుకున్నారని కదా ఇచ్చేది కాదా? రాజ్యసభ అనేది ఇందులో లాజిక్ ఉంది. ఆయన ఎంపీ సీటు త్యాగం చేసి అది కాదండి, వదులుకున్నారు. లాజిక్ ఉంది అక్కడ. అనకాపల్లిది అంతకు ముందే ఎలక్షన్ల ముందే జరిగిపోయింది. అవును, అదే రాజ్యసభకి సంబంధించి గతంలో ఉన్నటువంటి వీళ్ళు అనుకున్నది ఏంటంటే ప్రతిసారి 3 సీట్లు వస్తాయి రాజ్యసభకి. 3 అన్నది అంతకుముందు వీళ్ళు అనుకుంది. అవును, తలకొకటి అనేది రాజ్యసభ 3 ఉంటున్నారు కాబట్టి కూటమి 3కి 3 అనేది. అయితే అది జనరల్ రాజ్యసభ సీట్లు వచ్చినప్పుడు అది 2 ఏళ్ల తర్వాత వస్తుంది, 26లో 28లో వస్తుంది. అంతేగాని ఇప్పుడు వచ్చింది అట్లాగొచ్చిన రాజ్యసభ కాదుగా. ఇది తెలుగుదేశం యొక్క ప్రోద్బలంతో వచ్చిన వాళ్ళు. రాజీనామాలు చేసి వచ్చారు. వీళ్ళ రాజీనామాలు తెలుగుదేశం చేయించుకుంది వాళ్ళతో. తెలుగుదేశం చేయించుకున్న దాంట్లో ఆల్రెడీ బీజేపీతో సెంట్రల్ అవసరాలు రీత్యా ఒకటి గిఫ్ట్కి ఇచ్చింది బీజేపీ, కృష్ణయ్యది. మిగతా 2 వీళ్ళు తీసుకున్నారు. ఇందులో డైరెక్ట్ది కాదు కదా. కానీ పవన్ కళ్యాణ్ లేదు నాకు అది కూడా 3 కావాల్సిందే అనేటప్పటికి ఇచ్చారు. ఒకటి అడిషనల్ బోనస్ ఒప్పుకున్నారు. మరి అట్లా నీకు బోనస్ ఇచ్చినప్పుడు వీళ్ళు బోనస్ తీసుకోవాలి కదా డిప్యూటీ సీఎం అని లోకేష్ ది. ఇక్కడ ఒక తేడా జరుగుతున్నది ఏంటంటే వీళ్ళందరూ మిస్ అవుతున్నది అసలు లాజిక్. నేల విడిచి సాము చేస్తున్నారు కార్యకర్తలు కానీ నాయకులు కానీ. ఆలోచనలో పెద్ద లోపం ఉంది. ఏంటంటే ఎందుకు పవన్ కళ్యాణ్ అంటే వీళ్ళు అసూయ పడుతున్నారు. పవన్ కళ్యాణ్ డామినేటింగ్గా మాట్లాడుతున్నాడు. పవన్ కళ్యాణ్కి మంచి కవరేజ్ వస్తుంది. ఎవరి ద్వారా వస్తుంది పవన్ కళ్యాణ్కి? సాక్షి ఏమన్నా వేస్తుందా? సాక్షి వేస్తే పట్టించుకుంటారా? లేదు కదా. తెలుగుదేశం అనుకూల మీడియా ద్వారానే వస్తుంది కదా. లోకేష్ ఎవరు డౌన్ ప్లే చేస్తున్నారు? తెలుగుదేశం అనుకూల మీడియాని. ఎందుకని? ఇప్పుడు బొమ్మరిల్లు ఫాదర్లు అయిపోయారు వీళ్ళు. ఈనాడు జ్యోతి అంతా వీళ్ళే చేస్తారు. చంద్రబాబు డామినేషన్ ఉండాలంటే లొకేషన్ తగ్గించాలి. వీళ్ళే చెడగొడుతున్నారు అక్కడ. లోకేష్ది ఇప్పుడు పవన్ కళ్యాణ్ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని, పవన్ కళ్యాణ్ ప్రతి మాటని హైప్ ఇస్తున్న వాళ్ళు లోకేష్ ఎందుకు ఇవ్వట్లేదు వీళ్ళు? లోకేష్ రోజు రివ్యూలు కనీసం అర్రజన్ చేస్తున్నాడుగా. లోకేష్ ఎక్కడెక్కడో విదేశాల్లో చిక్కుబడ్డ వాళ్ళని తన ఎన్ఆర్ఐ టీం ద్వారా బయటికి తెప్పిస్తున్నాడుగా, వెనక్కి తెప్పిస్తున్నాడుగా. ఇది ఎంతకని హైప్ ఇవ్వట్లా? అట్లాగే లోకేష్కి సంబంధించినటువంటి ఇష్యూస్కి తగిన ప్రయారిటీ ఇవ్వట్లేదు. ఎందుకని? లోకేష్కి ప్రయారిటీ ఇస్తే చంద్రబాబు ప్రయారిటీ తగ్గుతుందని వీళ్ళ ఫీలింగ్. వీళ్ళిద్దరూ కూడా చంద్రబాబు భక్తులు. ఈనాడు జ్యోతి యాజమాన్యం. దీంట్లో ఉన్న యువతరము లోకేష్ని యాక్సెప్ట్ చేయట్లే. ఇంకా యువతరం లేదు కదా యాజమాన్యాలు. అందువలన ఏమవుతుంది, లోకేష్ని మన ఇంట్లో అబ్బాయే కదా అనే టైపులో చూస్తాడు. వ్యతిరేకం కాదు లోకేష్ని. వీళ్ళు నిర్ణయం తీసుకుంటే విధానపరమైన నిర్ణయం హైప్ ఇవ్వాలి అంటే వాళ్ళు దేన్నైనా హైప్ ఇచ్చేయగలరు. తొక్కేయాలంటే దేన్నైనా తొక్కేయగలరు. అర్డజన్ మీడియా కూడా. ఈ అర్డజన్ మీడియాలో ప్రస్తుతం ఏబిఎన్ ఒక్కటి లోకేష్ని హైప్ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. మహా టీవీ కూడా ఇంకా ఇప్పుడిప్పుడే అందుకుంటోంది లోకేష్ని. ఇక్కడ వీళ్ళందరికీ కూడా నెక్స్ట్ తరం లోకేష్ అనేది తెలుసు. అంటే వాస్తవంగా లోకేష్ని భవిష్యత్ లీడర్గా ప్రొజెక్ట్ చేయాలి అంటే ఇప్పటి నుంచి అతని విజన్ని ప్రొజెక్ట్ చేయాలి. ఇక్కడ ఇద్దరు విజన్ని ప్రొజెక్ట్ చేస్తే కష్టం అన్న ఉద్దేశంతో వీళ్ళు వెళ్తున్నారు. అవును, అంటే పవన్ వ్యూహం ఏదో ఉంది అనే భయం అయితే టీడీపీ నాయకులు ఏమైనా కనిపిస్తోందా? అందుకే ఇమీడియట్గా లొకేషన్ తెర మీద తీసుకురావాలనుకుంటున్నారా? వెరీ సింపుల్ అండి. వేరే వ్యూహం ఇది బహిరంగ రహస్యం. పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు, తన కష్టంతో తెలుగుదేశం అధికారంలోకి రావడానికి కారణమైంది అనేది అతని గట్ ఫీలింగ్. ఈవెన్ ప్రతి కాపు అదే ఫీల్ అవుతాడు. తన కష్టం వల్ల చంద్రబాబు అసలు లేడు అనుకునేటటువంటి పరిస్థితి నుంచి, పోటీలో లేడు అనుకున్న పరిస్థితి నుంచి ముఖ్యమంత్రిని చేశాడు అనేది ప్రతి ఒక్క జనసేన కార్యకర్త, ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ అభిమాని యొక్క గట్ ఫీలింగ్. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఆలోచన ఎట్లుంది, పవన్ కళ్యాణ్ ఆలోచన అట్లా ఉంది. కాబట్టి అతనేం చూస్తున్నాడు, తన ఫ్యూచర్ ఎదుగుదల కూడా చూసుకోవాలి కదా. తనకిప్పుడు తెలుగుదేశంలో నుంచి చీల్చుకొస్తే తప్పు. కానీ వీళ్ళు ఏమంటారు తెలుగుదేశం వాళ్ళు, మాతో ఉన్నావు కాబట్టి నువ్వు మూసుకుని అలాగే కంటిన్యూ అవ్వు అంటారు, నువ్వు ఎదగకూడదు అంటారు. ఇప్పుడు అతను తీసుకుంది ఎవరిని, బాలినేని, తర్వాత అతని పేరేంటి కిలార్ రోసయ్య, సామినేని ఉదయభాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తీసుకున్నాడు.
బీజేపీ కూడా ఏ రవిచంద్రారెడ్డి ఇట్లాంటి వాళ్ళు ఎవరు వైసీపీ వాళ్ళే కదా, వైసీపీ వాళ్ళే. తెలుగుదేశం వాళ్ళని ఎవరిని చేర్చుకోలేదు కదా వాళ్ళు కూడా. మరి వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు వాళ్ళని చేర్చుకుని అన్యాయం అని చెప్పి వీళ్ళు పోస్టులు పెడుతున్నారు. దాంతో క్లాష్ బిగిన్ అయింది. మేము చేస్తోంది వీక్ వైసీపీని అయితే మీరు వీక్ ఎందుకు అనుకుంటారు అంటే వీళ్ళు ఏమంటారు, వాళ్ళందరూ చంద్రబాబుని తిట్టారు అట్లాంటి వాళ్ళని ఎట్ట తీసుకుంటారంటారు. వీళ్ళు ఏమంటారు, చంద్రబాబుని అమనాభూతులు తిట్టిన వాళ్ళందరికీ మీరు టికెట్లు ఇవ్వలేదా మొన్న తెలుగుదేశంలో చేర్చుకుని, మంత్రులుగా కూడా కొంతమందికి ఇచ్చారు కదా అంతకుముందు వైసీపీ వాళ్ళని, మీరు అప్పుడు తీసుకున్నారు, మీరు సెటిల్ అయిపోయారు, ఇప్పుడు మేము ఎదగాలి అధికారంలో ఉన్నాం కాబట్టి అనేది వీళ్ళ ఫీలింగ్. ఇందులో జనసేన ఫీలింగ్ చాలా గట్టిగా ఉంటుంది. ఇక్కడ వీళ్ళ అనుమానం ఏంటంటే, తెలుగుదేశం వాళ్ళ అనుమానము జనసేనని ముందు పెట్టి అంటే పవన్ కళ్యాణ్ ముందు పెట్టి భారతీయ జనతా పార్టీ కథ నడిపిస్తోంది. భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ ద్వారా ఇప్పుడు ఇదివరకు అయ్యే కాదు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే 2014-19లో బోల్డ్ అని ఇచ్చింది కేంద్రం, కానీ ఏమీ ఇవ్వలేదన్నటువంటి కోణంలోనే ప్రొజెక్ట్ చేసుకొచ్చేది మీడియా. చంద్రబాబు కూడా అదే చెప్పుకొచ్చేవాడు, అంతా నా వల్లనే అని చెప్పేవాడు. అదే ఇప్పుడేంటి, కేంద్రం ఇచ్చినవన్నీ రోజు పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు. ఇదిగో పంచాయతీరాజ్కి డబ్బులని కేంద్రం ఇచ్చింది, నేను వెళ్ళి అడగగానే మోడీ అటవీ శాఖకి ఎంత ఇచ్చాడు, గిరిజన గ్రామాలకి ఎంత ఇచ్చాడు, ఇళ్లకి ఎంత ఇచ్చాడు, రోడ్లకి ఎంత ఇచ్చాడు, ఇవన్నీ చెప్పుకొస్తున్నాడు రోజు. ఇది తెలుగుదేశానికి ఇష్టం ఉండదు. అవన్నీ బాబు తెచ్చాడు, బాబు వేశాడు, బాబు ఈవెన్ హైవే కూడా ఎవరేశారని బాబు వేశారని చెప్తారండి, జగన్ వేశాడని చెప్తారు మనకి పల్లెటూళ్ళలో. దాని నుంచి మోడీ చేశాడని చెప్తున్నాడు ఇక్కడ పవన్ కళ్యాణ్. ఇది వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, వీళ్ళకున్న ఫీడ్బ్యాక్ ఓ 2-3 ఏళ్ళు ఎట్లాగే నడిచి జనసేనని బీజేపీలో విలీనం చేసేసి బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి అయిపోతాడు, అప్పుడు భారతీయ జనతా పార్టీ అతను ముఖ్యమంత్రిని చేయమని మనల్ని కలిసి ఉండమంటది అనేటటువంటిది వీళ్ళ భయం. అంటే మహారాష్ట్రలో చేసిన కథ అట్లా చేస్తారన్న భయం వీళ్ళకి. అందుకోసం ఆదిలోనే కంట్రోల్ చేయాలి, పార్టీని కాపాడుకోవాలన్నది వీళ్ళ ఫీలింగ్. అది నడుస్తుంది. కానీ ఒకటిసారి ఇందులో సంకీర్ణ ధర్మం ప్రకారం చూస్తే ఇందాక మనం మాట్లాడిన నాకు అనిపించిన రేజైన పాయింట్, మరి భారతీయ జనతా పార్టీకి కూడా ఇంకొక పదవి అన్న వస్తుందా, క్యాబినెట్ లో ఇంకొక ఛాన్స్ వస్తుందా? మరి సంకీర్ణంలో అసలు భారతీయ జనతా పార్టీకి అన్యాయమే జరిగింది. అంటే ఇంతకు ముందు వీళ్ళకి 3 మంత్రులు ఇచ్చినప్పుడు వాళ్ళకి 2 ఇవ్వాలి కదా. అదే ఇంతకు ముందు 2 ఇచ్చారు కదా. అవును, ఇంకా తక్కువ సీట్లు వచ్చినా. అవును, అలాగే కేంద్రం కూడా పని 2 కేంద్ర మంత్రి పదవులు ఇచ్చింది కదా టీడీపీ. అప్పుడు ఇచ్చింది, ఇప్పుడు ఇచ్చింది. తీసేస్తే పని. అవును, అప్పుడు ఇచ్చింది, ఇప్పుడు ఇచ్చింది. మరి అలా చూసుకున్నా సంకీర్ణ ధర్మం ప్రకారం రేపొద్దున నాగబాబు గారికి ఇస్తున్నారు కాబట్టి లోకేష్కి ఇస్తారనుకుంటే అప్పుడు ఎక్కడి నుంచి కూడా ఒకరికి ఇవ్వాలి కదా ధర్మం. అట్లా ఏం చెయ్యరు కదా, బీజేపీ అడగట్లేదు. అడగనటువంటి పురంధేశ్వరి గారు ఉన్నారు అధ్యక్షురాలిగా. భారతీయ జనతా పార్టీ కోసం కాకుండా చంద్రబాబు గారు బాగుండాలని కోరుకుంటుంది ఆవిడ, ఒకప్పుడు బాబు గారి శత్రువు ఆవిడ. కాబట్టి ఆ ప్రాబ్లం లేదు. అధినాయకత్వానికి ఇక్కడ అడిగితే కదా అధినాయకత్వం తరపున అడిగేది. మనమే అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళకపోతే ఇంకెందుకు చేస్తారు వాళ్ళు. అది కామన్ గా నడుస్తుంది అనమాట. సభ్యత్వాల నమోదు రికార్డు కూడా ఇప్పుడు కొంచెం ఏమన్నా కలిసి వస్తుందా లోకేష్ కి? ఒక్కటండి బేసిక్ గా స్పష్టంగా కనబడుతోంది ఏంటంటే, చంద్రబాబు వారసుడుగా తెలుగుదేశం పార్టీ 3వ తరం నాయకుడిగా తనను తాను ప్రూవ్ చేసేసుకున్నాడు లోకేష్. ఒకప్పుడు చంద్రబాబు ఎట్లయితే ఆ రోజుల్లో ఎన్టీ రామారావు పార్టీ పెట్టాక దానికి ఒక దిశ నిర్దేశించి కార్యకర్తలు మండల స్థాయి కమిటీలు, బూత్ స్థాయి కమిటీలు వేసినోడు చంద్రబాబు, సంస్థాగత నిర్మాణం చేసినోడు చంద్రబాబు ఆ రోజున. ఆ తర్వాత అట్లాంటి సంస్థాగత నిర్మాణం తన తండ్రి సమక్షంలో చేసినటువంటి వాడు లోకేష్. అప్పట్లోనే ట్యాబుల ద్వారా సభ్యత్వాలన్నది. ఇప్పుడు అది 1 కోటి దాటించినోడు ఇతనే. అట్లాగే అసలు ఇక జగన్కి వ్యతిరేకంగా ఇక తెలుగుదేశం ఏడ నిలబడుతుంది అని కార్యకర్త అనేవాడు వణికిపోయిన రోజుల్లో పోరాడి నిలబడ్డటువంటి వాడు లోకేష్. జనంలోకి వెళ్ళిన వాడు, జనగళంతో తిరిగిన వాడు లోకేష్. ఆ తిరిగేటటువంటి సందర్భంలో ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి దానికి అప్పటికి అతని మీద ఉన్నటువంటి పేరు పప్పు అంటూ నెగిటివ్ ప్రచారం చేస్తే నిలబడి మాట్లాడినోడు లోకేష్, కలబడ్డాడు లోకేష్. దాని ఇంపాక్ట్ ప్రూవ్ చేసుకున్నాడు పార్టీని. ఇంకోటి వాళ్ళ తండ్రి జైల్లో ఉన్నప్పుడు ఢిల్లీలో మాట్లాడి ఎప్పటికప్పుడు రాజకీయ వ్యూహం నడిపి తీసుకొచ్చుకున్నాడు లోకేష్. ఆ తర్వాత తను మంత్రిగా కూడా తనను తాను ప్రూవ్ చేసుకుంటున్నాడు ఓ పక్కన. ఇంకోటి ఇక అతనికి ఇందులో అనుభవం లేదని చెప్పడానికి ఏం లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ప్రభుత్వాన్ని నడుపుతోంది,
గౌరవ ముఖ్యమంత్రి స్థానంలో చంద్రబాబు ఉన్నారు. ఒరిజినల్ ముఖ్యమంత్రి లోకేషే ప్రస్తుతం నడిపిస్తోంది. కానీ అయితే అది ప్రతి ఒక్కరికి తెలుసు, కానీ తెలుగుదేశం కార్యకర్తకి అధికారిక డిజిగ్నేషన్ సమస్య ఇక్కడ ఇవ్వాలి. అది కానీ నిజంగా ఆ ప్రకటన చేస్తే, ఒకవేళ డిప్యూటీ సీఎం హోదా ఆయనకి ఇచ్చేసిన ప్రకటన చేస్తే ప్రయారిటీ షేర్ చేసినట్టు అవుతుందా? అంటే పవన్ కళ్యాణ్ గారికి ఆ పదవి అలాగే ఉంచుతారు, ఆయన దూకుడైతే ఆపలేరు, పదవి అయితే ఇవ్వగలరు కానీ ఈయనకి లేదు, ఆపలేరు. కానీ లేదంటే దీనివల్ల ఆ దూకుడు ఏమన్నా కంట్రోల్ అవుతుందా? రేపొద్దున అదే పెద్ద ఇబ్బందిగా మారుతుంది ఇద్దరి మధ్యన. అంటే ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే, వరుసబెట్టి వీళ్ళు గనక అదే గందరగోళం చేసుకుంటూ వెళ్తే వీళ్ళంతటి వీళ్ళు చేయగాల్చుకున్నట్టు. నన్ను అడిగితే తెలుగుదేశం కానీ జనసేన వాళ్ళు కానీ ఇది సాగ తీసుకోవడం మంచిది కాదు. అగ్ర నాయకులు రంగంలోకి దిగాలి, దీన్ని కంట్రోల్ చేయాలి. లేకపోతే కనుక చాలా ప్రాబ్లం వస్తుంది. ఎందుకు అంటే ఇది ఒకసారి రాజుకుంటే కంట్రోల్ చేయడం కష్టం. ఇప్పుడు ఏమవుతుందంటే, సింపుల్ గా చెప్పాలంటే, మీరు పెద్దగా పదవుల్లో ఉన్నోళ్ళు మాట్లాడలేదు చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. మంత్రులు ఎవరైనా మాట్లాడుతున్నారా? లేదు. మహాసేన రాజేష్ ముందేదో చాలా ఎక్స్పెక్ట్ చేశాడు, అతను ప్రారంభించాడు. పాలిట్ బ్యూరో సభ్యుడిగా ఉండిపోయి ఆ జిల్లాలో మాధవి సీరియస్ పాత్ర పోషిస్తోంది, బీటెక్ రవి సీరియస్ పాత్ర పోషిస్తోంది. తను ఎవరు పట్టించుకోవట్లేదు, తనకే పదవి రావట్లేదు. అక్కడ మంత్రులు కూడా ఉండే ఆ జిల్లాలో, కడప జిల్లాలో. కాబట్టి అక్కడ ఉన్న శ్రీనివాసులు రెడ్డి మాట్లాడాడు, తను లోకేష్ దృష్టిలో పడ్డానికి. తర్వాత గతంలో మంత్రిగా చేసినటువంటి సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి సోమిరెడ్డి, తనకు అనుభవం ఉంది కానీ ఇప్పుడు ఆ స్థాయి గౌరవం ఇవ్వట్లేదు, ఎమ్మెల్యేగా మిగిలిపోయాడు, తను రైట్ చేశాడు. అట్లాగే పవన్ కళ్యాణ్ దెబ్బకి ఉనికి కోల్పోయినటువంటి పిఠాపురం వర్మ తర్వాత ఇట్లాగా, అంటే ఒక వెలుగుదాం పవర్లోకి వచ్చాక అనుకున్నటువంటి వాళ్ళు, మనకు పెద్ద పొజిషన్స్ వస్తాయి అనుకున్నటువంటి వాళ్ళకి రానటువంటి వాళ్ళు ఇది రైట్ చేశారు. వాళ్ళు లోకేష్ దృష్టిలో పట్టడానికి దీన్ని ఎవరు డినై చేస్తారు? డినై చేస్తే కనుక వాళ్ళు రేపు పొద్దున ద్రోహులే కదా. కాబట్టి వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. వీళ్ళు ఈ స్టేట్మెంట్లు ఇవ్వడం బిగిన్ కాగానే మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ నోటీసులో పడాలి కదా. కూటమి అధికారంలోకి వచ్చాక ఏ టీటీడీ బోర్డు మెంబర్ ఇస్తారో లేకపోతే ఏదో పదవి ఇస్తారని ఆశించిన కిరణ్ రాయలు ఇప్పుడు మాట్లాడతారు. జనసేనలో ఇట్లాంటి వాళ్ళు అందరూ మాట్లాడుతున్నారు. లేదా కాపు సంఘాల తరపున డిబేట్లలో పార్టిసిపేట్ చేసి చివరికి వాళ్ళని ఎవరు పట్టించుకోకపోతే వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు వీళ్ళెవరూ కూడా ఈ తెలుగుదేశం జనసేన పవర్లోకి రావడంలో కీలక పాత్రదారులు కాదు. వీళ్ళు అందులో వన్ ఆఫ్ ద పార్ట్, అప్పుడు వన్ ఆఫ్ ద కార్యకర్తలు. సీట్లు ఆశించారు, ఎదగాలని ఆశించారు. ఎదుగుదల ఎక్కడదక్కడే ఉండేటప్పటికి వీళ్ళు వాళ్ళ నాయకుల దృష్టిలో పట్టడానికి లేదా వాళ్ళ అభిమానుల దృష్టిలో హీరోలుగా ఉండటం కోసం మాట్లాడుతున్నారు. కానీ ఇది ప్రమాదకరం. టీడీపీ కానీ జనసేన కానీ ఇలా మాట్లాడిన వాళ్ళు కంట్రోల్ కూడా చేయట్లేదు కదా. ఇప్పుడు ఎలా కంట్రోల్ చేస్తారు నాకు తెలియక అడుగుతాను చెప్పండి. ఇప్పుడు ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చారనుకోండి, అది వేరే రాంగ్ సిగ్నల్ వెళ్తుంది. మనోళ్ళు భయపడ్డారా ఇట్లాంటి. ఇండివిజువల్ గా చెప్పాలనుకోండి, ఇప్పుడు సోమిరెడ్డి ఏమన్నా చంద్రబాబుకి చెప్పి చేశాడా ప్రకటన? పిఠాపురం వర్మ చంద్రబాబుకి చెప్పి చేశాడా? ఇప్పుడు ఆదిరెడ్డి వాసు ఏకంగా సీఎం పోస్ట్ అన్నాడు. ఇప్పుడు చంద్రబాబుకి ఎత్తు కాదు అది. అదే అనేది అప్పుడు అతను నారా లోకేష్ గురించి చెప్పాడు, డిప్యూటీ సీఎం అన్నాడు. అది ఇక్కడ వీళ్ళకి కూడా ఒక ఆలోచన ఉంది. అవతల వాళ్ళకి కౌంటర్ వీళ్ళు అట్లాగా ఉండాలి, ఆ ఫీలింగ్ టెంపో ఉండాలి అన్నటువంటిది. ఇక్కడ మీరు ఈనాడు జ్యోతి బిగిన్ చేసినాయి. ఇప్పుడు ఇతని పాజిటివ్ గా లోకేష్ కి డిప్యూటీ సీఎం అన్నది పెరుగుతోంది అన్నది. ఇక్కడ నాకు అనిపించిన ఒక సూత్రం వల్ల నాగబాబుకి మంత్రి పదవి ఇస్తున్నారు కాబట్టి, ఇది ఒప్పందానికి విరుద్ధమైనటువంటిది కాబట్టి, అడిషనల్ బెనిఫిట్ కాబట్టి, అందులో భాగంగా అప్పట్లో ఒప్పందంలో ఒక డిప్యూటీ సీఎం నుంచి ఇద్దరు డిప్యూటీ సీఎంలకి అవ్వాలి, అది లోకేష్ అవ్వాలి. ఇప్పుడు ఇద్దరు కూడా మానసిక సంతృప్తి పరుచుకోవాలి. ఇది సమస్య. అడ్జస్ట్ అవ్వాలేమో సార్ రేపొద్దున కలిస్తే ఇద్దరు, పవన్ కళ్యాణ్ లోకేష్ కూడా. చంద్రబాబు పవన్ కళ్యాణ్ అనుకుంటే ఈ సమస్యని కంట్రోల్ చేయగలరండి. లేదు వాళ్ళు చోద్యం చూద్దాం అనుకుంటుంటే ఇది రేగుతుంది, ఇది ఇలాగే సాగుతుంది. రైట్ చూద్దాం. నిజంగా డిప్యూటీ సీఎం హోదా నారా లోకేష్ గారికి దక్కుతుందా? అధికారికంగా ఏమన్నా ఒక ప్రకటన ఇస్తారా? ప్రస్తుతం దావోస్ పర్యటనలో ఉన్నారు కాబట్టి వెళ్ళొచ్చిన తర్వాత అలాంటి ప్రకటన ఏమన్నా ఉంటుందా? ఏమన్నా మాట్లాడతారా? అదే కనుక జరిగితే రాజకీయాల్లో లేదంటే జనసేన టీడీపీ మధ్య ఎలాంటి చిచ్చు రేగుతుందనేది కూడా వేచి చూడాల్సిన అంశం.